ఏంటి ఇక్కడ గొడుగులు, ఈ గొట్టాలేంటి, కర్రలేంటి, సంచులేంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మనం వృధాగా పాడేసే వాటితోటే చక్కగా మొక్కలు పెంచేసుకోవచ్చు. ఇక్కడ పాడైపోయిన గొడుగులు, అలాగే ఖాళీ సీసాలు, పళ్ళ బుట్టలు. ఆ పళ్ళ బుట్టలు కూడా వాళ్ళు 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసేవేనండి. ఇలాగ పాడైపోయే, బయట పాడేసే ఈ వేస్ట్ తోటి ఒక అందమైన గార్డెన్. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. చిట్టి చిట్టి టమాటాలు, వాటిని నేను చిన్ని పాట్స్లోనే ఎలా డెవలప్ చేస్తున్నాను ఏంటి అన్నది మీకు స్టెప్స్ వైజ్గా చూపిస్తానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. టమోటోలు ఇవన్నీ కూడా మనం వృధాగా పడేసే వాటి నుంచే నేను కంటైనర్స్ కింద, అంటే టమోటోలు పెంచడం కోసం నేను ఎలా సెట్ చేశాను ఏంటన్నది ఇవాళ మీకు స్టెప్స్ వైజ్గా చూపిస్తానండి. ఇది మామూలుగా పళ్ళకొట్లు వాళ్ళ దగ్గర ఉంటాయండి, పాడేస్తారు వాళ్ళు. కివీ బాక్సులు అంటారటండి వీళ్ళు. ఆ కివీ ప్యాకింగ్ అవి వచ్చాక పాడేస్తారట. అటువంటివి మనం వాళ్ళు పాడేసేవే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చామంటే మనకి ఇచ్చేస్తారు. వాటిని మనకి ఎంత హోల్స్ ఉంటాయి కాబట్టి అండి, ఈ హోల్స్ అవి మట్టి కారిపోకుండా బియ్యం సంచులు ఉంటాయి కదా, ఆ బియ్యం సంచులు వేస్తే ఎక్కువ రోజులు వస్తుందండి సంచి. మనకి ఈ సిమెంట్ సంచులు అయితే గమ్మున పోతుంది. బియ్యం సంచులు లాంటివి కట్ చేసేసి చక్కగా వేసండి మట్టి, దాంట్లో మొక్కలు వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే టమోటోకి ఎక్కువ లోతు మట్టి తీయాలండి. అంటే మనం 20 లీటర్ల పెయింట్ డబ్బాలు, లేదంటే 12 ఇంచెస్ పాట్స్, ఇటువంటివి అయితే మట్టి లోతు ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ మట్టి అంత లోతు ఉండదు కదండి. అందుకని మొక్క ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఎక్స్ట్రా మట్టి, అదనపు మట్టి ఈ టమోటా మొక్కకి చేరడం కోసం ఏం చేశాను. అలాగే ఇప్పుడు చిన్ని చిన్ని మొక్కలు కదండి, ఎండలు ముదురుతున్నాయి. ఆ ఎండలకి ఈ మొక్క ఇబ్బంది పడకుండా ఈ గొడుగులు, ఇవి కూడా పడేసేవే ఈ గొడుగులు, ఇలాగా ఇవన్నీ సెట్ చేశానండి. మీకు మొత్తం డీటెయిల్డ్గా చూపిస్తాను నేను ఎలా చేశాను ఏంటి అన్నది. మనం వృధాగా పడేసే సీసాలండి, ఆ చివర ఈ చివర కట్ చేసేస్తే చిన్ని చిన్ని గొట్టాల్లాగా తయారవుతాయి అన్నమాట. ఈ గొట్టాల్లో మట్టి వేసేసామనుకోండి, మనం ఆ కుండీ సైజు పెంచేసినట్టే. అది ఎలా పెంచాను ఏంటన్నది మీకు డీటెయిల్డ్గా ఈ వీడియో చివరి వరకు చూస్తే తెలుస్తుంది. అలాగా ఆ చివర ఈ చివర కట్ చేసేసానండి. ఇవి చాలా ఈజీగా కట్ అయిపోతాయి, చాకుతో కూడా కట్ చేసేసుకోవచ్చు. అలాగే నేను కత్తిపెట్టతో కట్ చేసేస్తున్నాను అనమాట. ఇలాగే ఇవన్నీ కట్ చేసేసుకుని మొక్కలు ఎన్ని ఉన్నాయి అని వాటికి సరిపడా కట్ చేసేసుకున్నానండి. ఇక ఈ దళసరిగా ఉంటాయి కదండి పెద్ద పెద్ద సీసాలు, వాటిని మనం కంపోస్టు తయారు చేయడానికి వాడుకోవచ్చండి. ఇలాగా వెనకాల కట్ చేసేసి అలాగే ఈ చివర మూతి దగ్గర చిల్లు పెట్టేస్తే మనం కంపోస్టు తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటన్నది నేను వేరే ఇంకొక వీడియో చేశానండి. ఈ వేస్ట్ డబ్బాలు, సీసాలు ఇవన్నీ ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి అన్నది దాంట్లో వివరంగా చూపించాను. ఇదిగోండి ఇలాగనమాట రకరకాలుగా కుండీల కింద తయారు చేసుకునండి. మన గార్డెన్లో చిన్ని మినీ గార్డెన్, బాల్కనీస్లో ఇవి పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మీరు ఆ పెద్ద వీడియోలో చూస్తే అండి, పాత వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా ఇవి ఎలా తయారు చేశాను ఏంటన్నది మీకు తెలుస్తుంది. మన మొక్కల కోసం కుండీలే కాదండి, పెట్టల కోసం మేతలు పెట్టడానికి, అలాగే వాటికి నీళ్లు పోయడానికి చిన్ని చిన్ని డబ్బాల కింద ఈ వేస్ట్ సీసాలని వాటిని ఉపయోగించుకోవచ్చండి. ఇక మొక్కలు అవి నాటుకున్నాం అనుకోండి, మన గార్డెన్లో ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా అందంగా కుండీలు రెడీ చేసుకున్నట్టు అవుతుంది. మీకు ఆ పెద్ద వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా అన్నీ తెలుస్తాయండి. అలాగే ఈ కిచెన్ వేస్టు, అలాగే పాత కుండీల్లో మట్టి, వీటిలన్నిటితోటి మరి కొత్తగా మనం మట్టిని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. చాలా సులువుగా కుండీలు తయారు చేసేసుకోవచ్చు, మట్టి కూడా డెవలప్ చేసేసుకోవచ్చు అండి. అంటే ఒక కుండీలోకి సరిపోయే మట్టితోటి మనం చాలా కుండీలు మట్టి నింపుకోవచ్చు. అలాగే ఈ వీటిలన్నిటిని నింపడం కోసం, అలాగే ఇప్పుడు ఈ టమాటాలు నాటడం కోసం నేను మట్టి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అంటే మట్టి ప్రిపేర్ చేసుకోవడం అంటే ఏమీ లేదండి, మన కిచెన్లో వచ్చే వేస్టు, పాత మట్టి, ఎండాకులు, కొద్దిగా పుల్ల మజ్జిగ, బెల్లం, అలాగే మన ఇంట్లో మనకి అవైలబిలిటీ ఉంటే కనుక ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యాము, ఇటువంటివన్నీ కూడా అండి కలిపేసి మట్టిలో మనం మిక్స్ చేసామనుకోండి, చక్కగా మైక్రోబ్స్ అవన్నీ బాగా జనరేట్ అయ్యండి, మంచి మట్టి తయారవుతుందనమాట, సారవంతమైన మట్టి. అలాగా మనం ఈజీగా ఒక కుండీ మట్టితోటి 2-3 కుండీలు మట్టి రెడీ చేసేసుకోవచ్చండి. ఇలాగే ఎండాకులు ఇవన్నీ కలపడంతో మట్టి కూడా చాలా చాలా సారవంతంగా మారడంతో పాటు గుల్లగా కూడా తయారవుతుందండి. అలాగా మనం తడి చెత్తతోటి చక్కగా ఎరువు, పొడి చెత్తతోటి కుండీలు సులువుగా తయారు చేసేసుకోవచ్చండి. నేను అలాగే
మా ఇంటి పొడి చెత్తని అంటే వాడి పడేసిన గొడుగులు ఈ సీసాలతోటి ఈ టమాటో మొక్కలకి సెట్ చేసేసాను. ఇవన్నీ స్టెప్స్ వైజ్గా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదివరకు ఈ కుండీల్లో బంతి మొక్కలు ఉండేవండి. ఆ బంతి మొక్కలన్నీ తీసేసండి, ఆ మట్టి గొల్ల చేసేసి నేను ఇలాగ టమాటా మొక్కలు నాటానన్నమాట. ఆ టమాటా మొక్కలకి ఎక్కువ లోతు మట్టి ఉండాలండి. ఎక్కువ మట్టి ఉన్నప్పుడే అవి బాగా కాస్తాయన్నమాట. అందుకని ఇలాగ నాటేసాక అంటే ఇంచుమించు ఒక్కొక్క 4 అంగుళాలు లోపలికి వెళ్ళి ఉండొచ్చండి మట్టి. ఇవి కివీ పళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడే డబ్బాలండి. ఈ బాక్సులు పెద్దగా లోతు ఉండవు, అందుకని చెప్పేసి మనం ఆ లోతు పెరగడం కోసం ఇలాగ ప్లాస్టిక్ సీసాలు కట్ చేసి ఉపయోగిస్తున్నాం అనమాట అండి. ఎందుకంటే టమాటాకి ఎంత ఎక్కువ లోతు మనం నాటుకుంటే అంత దిగుబడి వస్తుందండి. ఇవన్నీ కూడా నేను ఆ మొక్కలకి ఎన్ని ఉన్నాయో ఆ మొక్కలకి సరిపడా తెచ్చుకున్నానండి. ఈ డబ్బాలన్నీ కూడా అటు ఇటు కట్ చేసేసాను. బంతి మొక్కలు అయితే నేను డైరెక్ట్గా నాటేశానండి. కాకపోతే టమాటా మొక్కలకి లోతు ఎక్కువ ఉండాలి కదా అని ఇలాగ నాటేసాక జాగ్రత్తగా ఆ సీసాలు దింపుతున్నాను అనమాట. వీటిల్లో ఆ మొక్క ఎక్కడ కదలకుండా అండి నేను కర్రలతో కట్టేశానండి. ఆ కర్రలు ఎలాగా మనకి టమాటో ఎదిగేటప్పుడు కర్రల సపోర్టు అందించాల్సి వస్తుందండి. అందుకని చెప్పేసి మనం ఈ సీసాల్లో మట్టి వేసేసాక కర్రలు గుచ్చటం ఇదంతా ఇబ్బంది కదండి. మొక్క వేరు వ్యవస్థకి కొంచెం ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుంది. అందుకని చెప్పేసి ఈ మొక్క నాటేసిన తర్వాత అండి వెంటనే నేను కర్రలు ఇలాగా ప్రతి మొక్కకి కట్టుకుంటూ వచ్చేసాను అనమాట. ఈ బాస్కెట్కి 4 మొక్కల వరకు వేశానండి నేను. అంటే 4 మనకి సర్వైవ్ కాకపోయినా కనీసం 2-3 సర్వైవ్ అయినా సరిపోతుందండి. ఈ పురుకోసలు కూడా మనం ఎక్కువ లావు కాకుండా అండి అవి తీసేసండి థ్రెడ్స్ కింద వాటితో కట్టుకున్నాం అనుకోండి ఎక్కువ స్టెమ్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అందుకని నేను ఈ పురుకోసలు కూడా 3 కింద అలాగ పోగులు తీసేసానండి. అలాగే నార్లు ఎప్పుడు కూడా మనం ఆ తీసిన వెంటనే నాటేసామనుకోండి ఎక్కువ బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా నార్లు నాటుకోవడం లేట్ చేస్తే ఆ నారు గమ్మున కుళ్ళిపోతుందండి. వేరు వ్యవస్థ బలహీనంగా ఉంటుందన్నమాట. అదొకటి మనం నార్లు తెచ్చుకున్నప్పుడు గమనించుకోవాలండి. అలాగే నేను ఈ టమాటాలన్నిటి కూడా ఇలాగా నాటేసండి ఆ తాళ్ళు అవి వేసి కట్టేశాను. ఇప్పుడు మొక్క డ్యామేజ్ అవ్వకుండా అండి ఒక్కొక్క డబ్బా జాగ్రత్తగా దించేస్తానండి. వృధాగా పడేసే ప్లాస్టిక్ తోటి మనం మన గార్డెన్లో మొక్కలకి చక్కగా మట్టి ఎక్కువ పడేలాగా ఎలాగ సెట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలాగ మనం సెట్ చేసుకోవడం వల్ల అండి మనం టమాటో మొక్కకి మట్టిని అదనంగా ఒక 4-5 అంగుళాల వరకు అందించినట్టేనండి. ఎందుకంటే మనకి మట్టి ఎంత లోతుగా ఉంటే మొక్క అంత బలంగా పెరుగుతుంది. మనకి పాట్స్లో పెద్ద పెద్ద హైట్ ఉన్న ఫ్రూట్ ట్రేలు కాదు కదండి, ఇవి చిన్న చిన్నవే కదా. వీటిల్లో ఈ మొక్కలు టమాటా మొక్కలు వేసుకున్నప్పుడు ఇలాగ మనం ఎక్స్ట్రాగా ఏదన్నా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇలా గొట్టాలు మనం ఇవే ప్లాస్టిక్ గొట్టాలు కొనాలంటే బోల్డంత ఖర్చు. అలాగే ఈ మట్టి ఎరువు ఇవన్నీ తయారు చేయడానికి మనం ఏమీ ఖర్చు పెట్టకుండా అండి మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్కి అదనంగా ఏదన్నా పోషకాలు అంటే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ అవి లేవనుకోండి పుల్ల మజ్జిగ ఇటువంటివి యాడ్ చేసేసి ఆ మట్టి కూడా సారవంతంగా మారేలాగా చేసుకునండి. కొంచెం ఎండాకులు కూడా కలుపుకున్నాం అనుకోండి ఆ మట్టికి గుల్లదనం కూడా వస్తుంది అనమాట. అలాగా నేను ఈ మట్టిలో ఎండాకులు, ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కలిపేసండి కొద్దిగా ఈ కోడిగుడ్డు పెంకులు అటువంటివి కూడా యాడ్ చేశాను. మనం మన ఇంటి నుంచి వచ్చే వేస్ట్ తోటేనండి తక్కువ బడ్జెట్ తోటి అందంగా గార్డెన్ తయారు చేసుకోవచ్చండి. మన ఇంటికి సరిపడా కాయగూరలు పండించుకోవచ్చు. అలాగా ఈ మట్టి జస్ట్ ఉండి ఒక కుండీలో మట్టి అనమాట. ఆ కుండీలో మట్టిని రెట్టింపు కంటే ఇంకా ఎక్కువ అయ్యేలాగా ఈ ఆకులు, అలమలు, ఇవి కిచెన్ వేస్ట్ ఇవన్నీ అంటే కొంచెం మాగిన కిచెన్ వేస్ట్ అయితే అంటే కోడిగుడ్డుగుల లాంటివి అయితే వెంటనే మనం డైరెక్ట్గా కలిపేసుకోవచ్చండి. ఎండాకులు డైరెక్ట్గా కలిపేసుకుని వెంటనే మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. కొంచెం పచ్చివి అయితే మాత్రం అవి ఇస్తే మనకి వేరు వ్యవస్థ దెబ్బతినేస్తుందండి, అసలుకే మోసం వస్తుంది. అందుకని నేను ఎండాకులు అలాగా కోడిగుడ్డు గులలు ఇటువంటివన్నీ వేసేసండి ఈ మట్టి మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకున్నానండి. ఈ కలిపేసుకున్న మట్టి మిశ్రమం జాగ్రత్తగా కొద్దిగా తీసుకునండి ఈ మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా వేసేస్తున్నాను అనమాట. ఈ మట్టి నింపేటప్పుడు మాత్రం ఆ మొక్క డ్యామేజ్ అవ్వకుండా అండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కసారే పైదాకా నింపేయకూడదండి, ఎందుకంటే చిన్న మొక్క కదా, అది నిలదొక్కునే వరకు మనం కొద్దిగా మట్టి వేసుకుంటూ వెళ్ళాలండి. అంటే ఇంత సైజు ఉన్న ఈ
సీసా ఉంది కదండి, సీసా అనాలో గొట్టమనాలో, ఎందుకంటే రూపం మారిపోయింది కదండి. నిన్నటి వరకు సీసా ఈ కట్ చేసేసరికి గొట్టాలు అయిపోయినాయి. ఆ గొట్టాల్లోకి మట్టి ఒకేసారి వేయకుండా అండి, ఆ వేరు వ్యవస్థ బలపడేదాకా కొంచెం 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 మనం వేసుకుంటూ వెళ్ళాలండి. అలాగా నేను పూర్తిగా వేయకుండా సగం, అంటే మొక్క చిన్న మొక్క అయితే కొంచెం వేశాను, అదే పెద్ద మొక్క అనుకోండి ఇంకా కొంచెం ఎక్కువ వేశాను. అలా వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకునండి. అటు ఇటు పక్కలకి పడినా ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే అదే కుండీ కదండి, అదే కుండీలో పడుతుంది మట్టి, కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగా నేను ఒక్క పార్ట్ మట్టితోటి నేను ఎక్కువ మట్టి తయారు చేసుకునండి. ఇలా ఈ మొక్కలన్నిటికీ కూడా ఇచ్చేసానండి. చూసారా, మొత్తం అన్నీ కూడా 1 by 1. ఇదంతా కూడా కొంచెం టైం టేకింగే, కానీ మనకి ఇక్కడ గమనిస్తే అండి అన్నీ వృధాగా పోయేవి. ఆ సీసాలు పడేసేవే, ఈ ఫ్రూట్ బాస్కెట్స్ వాళ్ళు పడేసేవే. దాంట్లో ఒక్కొక్క బంతి మొక్క 2 టమాటో మొక్కలు చొప్పున వేసుకొచ్చేసాను అనమాట. సెంటర్లో ఒక్కొక్క బంతి మొక్క నాటానండి, ఎందుకంటే బంతి మొక్కలు నాటడం వల్ల మట్టిలో సారం పెరుగుతుంది, అంటే నెమటోడ్స్ లాంటివి కంట్రోల్ చేస్తుందండి ఆ బంతి మొక్క. అందుకని బంతి, అలాగే పూలు కూడా పోస్తాయి కదండి నిండుగా, కంటికి ఆహ్లాదకరంగా. మెట్లు పక్క నుంచి పైకి ఎక్కిన వెంటనే కంటికి నిండుగా కనిపిస్తాయి పూలు. అందుకని బంతి టమాటో వేసాకండి. ఇక ఎండలు ముదురుతున్నాయండి. ఈ లేత మొక్కలు కదండి, అవి కొంచెం వాటికి నీడ కావాలి. ఆ నీడ కావాలి అంటే మనం ఏదైనా కప్పాము అంటే కర్రలడ్డు. అందుకని ఆ కర్రల పైన ఈ పాత గొడుగులు, ఆ పాత గొడుగులు మాకు అన్నీ ఊసలన్నీ విరిగిపోయినాయండి, అవి ఇంకెందుకు పనికిరావు. ఆ గొడుగులన్నీ సెట్ చేసేసానండి. ఆ సెట్ చేయడంతో ఆ మొక్కలకి గాలి వెలుతురు అందడంతో పాటు నీడ కూడా వస్తుంది. అలాగా మనం వృధాగా పడేసేవి కొంచెం ఆలోచించామనుకోండి, ఇలాగ మన గార్డెన్లో రకరకాలుగా ఉపయోగిస్తాయి. ఈ సీసాలేమో గొట్టాల కింద మారిపోయి అదనంగా మట్టి వేయడానికి ఉపయోగిస్తున్నాయి. ఆ గొడుగులేమో వీటికి చక్కటి నీడనిస్తూ మొక్కలు పెరగడానికి ఉపయోగిస్తున్నాయండి. ఇలాగా ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, అంటే వాటికి పాపం ఆ మట్టి, అలాగే ఎండ తగలకుండా ఈ గొడుగు, ఇలాగ కొన్నాళ్ళ పాటు అవి చక్కగా ఎదిగి నిలదొక్కునే వరకు చేసామనుకోండి, అవి చక్కగా హెల్దీగా పెరుగుతాయి. అలాగే ఈ కంటైనర్లో మట్టి మెల్లిగా దిగిపోయాక మనం పైదాకా, అంటే మొక్క ఎదిగాక పైదాకా మట్టి వేసేసుకున్నాం అనుకోండి, ఆ మొక్క కూడా చక్కగా వేరు వ్యవస్థది బలపడండి హెల్దీగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.